Hey, hi guys, welcome to Kulte Pro. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే జూనియర్ మూవీ ప్రివ్యూ షో చూసి వస్తున్నాను. యాక్చువల్లీ టైం 12 అయింది రాత్రి. సో మోహన్లో టైర్డ్నెస్ కనిపిస్తుంటే ఇట్స్ బికాస్ ఇట్స్ బీన్ అ లాంగ్ డే. సర్ప్రైజింగ్లీ దిస్ ఈజ్ అ లార్జ్లీ డీసెంట్ ఫిల్మ్. సర్ప్రైజ్ అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు నాకు అంత హోప్ రాలేదు సినిమా మీద. ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ ఇది ఒక లాంచ్ ప్రాజెక్ట్, ఒక స్టార్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దానికి తగ్గట్టుగా మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే మనకు ఒక మీటర్ ఉంటుంది కదా, అట్లనే వెళ్ళాను. మరి మీరు ఏ జోన్లో వెళ్తారో నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ దిస్ కాషన్. అంటే నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ నచ్చిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రెండు చెప్తాను. ఒక రకంగా చూసుకుంటే ఇది ది మోస్ట్ 2015 త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాగా ఉంటుంది విత్ కొరటాల శివ బీట్స్. సో అక్కడే మీకు అర్థమైపోవాలి దాట్ ఓకే, సినిమా మనకి కమర్షియల్ సినిమాలు, తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇష్టపడే వాళ్ళకి ఒక నచ్చిన జోన్లో ఉంటుంది, కానీ ఇట్స్ ఇన్ అ వెరీ ఫెమిలియర్ టెరిటరీ యాజ్ వెల్. సో చాలా వరకు సిచ్యువేషన్స్, సీన్స్, ఆ మూమెంట్స్ అనేవి మనకి తెలిసినట్టే ఉంటాయి, ఎక్కడో చూసినట్టే కనిపిస్తుంటుంది. ట్రీట్మెంట్ కానివ్వండి, దాని మేకింగ్ కూడా కానివ్వండి, ప్రతిదీ బీట్ కాలేజ్ రొమాన్స్ కానివ్వండి, కాలేజ్లో ఫ్రెండ్షిప్ కానివ్వండి, కాలేజ్లో హీరోయిన్ వెనకాల పడే సీన్లు, లేకపోతే సెకండ్ హాఫ్లో ఒక విలేజ్ యాంగిల్ ఒకటి వస్తుంది అనమాట, విలేజ్ని ఎంపవర్ చేసే ఒక యాంగిల్. ఇవన్నీ కూడా అరే ఇది ఈ సినిమాలో చూశాను కదా, అది ఆ సినిమాలో చూసా కదా, ఈ విలేజ్ అయితే ఇట్స్ ఎ కంప్లీట్, ఇట్ ఈస్ వన్ కొరటాల శివ, మహేష్ బాబు ఆ టెరిటరీ కదా. అండ్ దానికి మ్యూజిక్ కూడా డిఎస్పి గారు, మనం శ్రీమంతుడిలో లేకపోతే భరత్ అనే నేనులో, మహర్షిలో, వీటికి కూడా యునో ఆ ఎంపవర్మెంట్ ట్రిలజీ, దానికి కూడా డిఎస్పి గారే మ్యూజిక్ కొట్టడం వల్ల, ఇక్కడ కూడా డిఎస్పి గారే మళ్ళీ మ్యూజిక్ కంపోజ్ చేయడం వల్ల చాలా ఒక వాట్ యూ కాల్, ఏమంటారు దాన్ని, వాట్స్ అవర్ డేజావు ఫీలింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్. ఇది ఎక్కడో చూసాంటారా నేను అని. బట్ ఆ డేజావు ఫీలింగ్ ని కానీ ఓవర్కమ్ చేసి చూస్తే మంచి మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని ప్యూర్ ఆనెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి మూవీలో. అది అగైన్ త్రివిక్రమ్ జోన్ లో ఉన్నప్పటికీ, త్రివిక్రమ్ జోన్ అని నేను ఎందుకు పదే అంటున్నానంటే, యూనో ఒక కార్పొరేట్ సెట్టింగ్ కానివ్వండి, సిఇఓ యాంగిల్ కానివ్వండి, లేకపోతే ఒక హిడెన్ ఐడెంటిటీ, వాళ్ళ యాక్చువల్ ఐడెంటిటీ అనేది కొంచెం కన్సీల్ చేసి క్యారెక్టర్స్ మధ్య ఒక డ్రామా క్రియేట్ చేయడం, అది మళ్ళీ టువర్డ్స్ ది ఎండ్ రివీల్ అవ్వడం, ఇవన్నీ ఇట్స్ అ వెరీ త్రివిక్రమ్ థింగ్. అండ్ ఈ సినిమాలో మేజర్ ప్లాట్ పాయింట్స్ అలానే ఉంటాయి. అండ్ ఇంకొక విషయం కూడా, స్టోరీ పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో ఒక మేజర్ చంక్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ స్పెంట్ ఆన్ దట్ విలేజ్ ఎంపవర్మెంట్ యాంగిల్. అండ్ నాకు అనిపించింది ఏంటంటే 2025లో కూడా ఒక విలేజ్కి మొబైల్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇంటర్నెట్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కింద చూపించడము, అదంతా లైఫ్ని ఇంపాక్ట్ చేసేస్తుంది అని 2025లో చూపిస్తూ, అది కూడా అంత టైం స్పెండ్ చేయడం నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. మేబీ హ్యాడ్ ఇట్ బీన్ ఇన్ 2016 ఆర్ 2015లో జరిగే స్టోరీ అయితే దట్ వుడ్ హ్యావ్ మేడ్ సెన్స్. బట్ ఇవన్నీ చెప్పినా కూడా నేను చెప్పినట్టే కమర్షియల్ సినిమాలు అవి ఇష్టపడే వాళ్ళకి ఒక కంఫర్టింగ్ జోన్లో ఉంటుంది సినిమా. ఏదో కొత్తది చూసేస్తున్నాము అని అనిపించదు, కానీ ఆ ఫెమిలియారిటీలో ఒక కంఫర్ట్ ఉంటుంది కదా, అందులో ఓకే వెళ్ళిపోతుంటుంది. యూ ఆర్ నాట్ బోర్డ్ అండ్ థ్యాంక్ఫుల్లీ దేర్ ఆర్ నో క్రింజ్ సీన్స్ ఆర్ ఎనీథింగ్. సో యూ కీప్ వాచింగ్ ద ఫిల్మ్. ఇట్ డజంట్ వాట్ యూ కాల్ ఇరిటేట్ యూ ఆన్ ఎనీ లెవెల్. సో హీరోకి వాళ్ళ ఫాదర్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. ఫాదర్ ఈస్ ప్లేడ్ బై వి రవిచంద్రన్. వాళ్ళ సీక్వెన్స్లు దే ఆర్ ఫన్నీ. సో వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ దట్ ఇస్ డన్ వెల్. జెనీలియా గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఒక బ్యాక్ స్టోరీ, దట్ హోల్ ఎమోషనల్ యాంగిల్, దట్ ఈస్ ఆల్సో యునో రిలేటెడ్ టు వన్ మేజర్ క్యారెక్టర్. అండ్ అది ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అదంతా కూడా, అది ఓకే తెలిసిన జోన్లో ఉన్నప్పటికీ వెన్ ఇట్ ఈస్ ప్లేయింగ్ అవుట్, the emotions they do work well. అండ్ సినిమా అంతా కూడా హీరో కిరీటి, తన క్యారెక్టర్ పేరు అభి, తను యూనో మెమరీస్, మన లైఫ్ అంటే మెమరీస్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ అ మెమరీ, అలా మాట్లాడుతుంటాడు అనమాట. ఆ మెమరీ అనే దానికి సెకండ్ హాఫ్లో ఒక మంచి పే ఆఫ్ లాంటిది. అంటే వై ఇంత ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసిన దానికి, ఓకే దిస్ ఇజంట్ జస్ట్ ఒక క్యారెక్టర్ ట్రేట్, ఇదేదో జస్ట్ ఉండాలని కాదు, స్టోరీలో ఆ లార్జర్ స్టోరీలో కూడా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది అని సెకండ్ హాఫ్లో ఒక ట్రాక్లో రివీల్ అవుతుంది. అది బాగుండింది. అండ్ స్పీకింగ్ ఆఫ్ మెమరీస్, అట్ వన్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ ఒక క్రూషియల్ పాయింట్ లో ఒక క్యారెక్టర్ కి మెమరీస్ గుర్తొస్తుంటాయి అండ్ ఇంకొక క్యారెక్టర్ కి మెమరీస్ పోతుంటాయి. సో ఆ రకంగా ఆన్ అ రైటింగ్ లెవెల్ ఇట్స్ ఆల్ నీట్లీ రిటర్న్. బట్ లైక్ ఐ సెడ్, ప్రాబ్లం ఏంటి అంటే ద వే ఇట్ ఈస్ ప్యాకేజ్డ్ లైక్ అ ప్రాపర్ స్టార్ వెహికల్, స్టార్
లాంచ్ వెహికల్ కాదు. లైక్ ఆల్రెడీ హీరో ఒక స్టార్ అన్న జోన్లోనే సీన్స్ ఉంటాయి. అది నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది కొన్ని చోట్ల. ఎందుకంటే ఇప్పుడు కథలో నుంచి హీరో వస్తే వేరే, బట్ కథ స్టార్ట్ అయ్యేటప్పుడే ఇతను హీరో అని చెప్తే కొంచెం డిస్టెన్స్ క్రియేట్ చేసేస్తుంది కదా మనకి ఆ క్యారెక్టర్కి. అది జరిగింది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తనే హీరో వచ్చి జస్ట్ ఒక లిఫ్ట్ ఎక్కాలి, కానీ దానికి ఒక పెద్ద ఒక బీజిఎం ఒక స్లోమో వేసుకుని వస్తే ఎందుకు లిఫ్ట్ ఎక్కడమే కదా, మామూలుగా ఎక్కేయచ్చు కదా అనిపిస్తుంది. అంటే హీరోయిక్ మూమెంట్స్ పెట్టుకోండి, బట్ వీటికి కూడా ఎందుకు అంత ఎంఫసిస్ చేయడం? అంటే ఈ హీరోయిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్స్, లైక్ యూ టేక్ సంబడి లైక్ విజయ్ దేవరకొండ ఆర్ నాని, వీళ్ళు చేసినా కూడా ఒక రేంజ్ దాటి చేస్తే అరే ఇంత హీరోయిజం ఎందుకు, కథలో హీరోయిజం ఉంటే బాగుంటది కదా అనిపిస్తుంది మనకి. సో అలాంటిది సిన్స్ వీఆర్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ కిరీటి, అతనికి ఇంత హీరోయిజం చూపించడము, అది కూడా అతని క్యారెక్టర్ ఇంకా ఆ హీరోయిక్ జోన్కి వెళ్ళక ముందే చూపించడం అనేది అది కొంచెం ఫోర్స్డ్ అనిపిస్తుంది నాకు. ఆ ప్యాకేజింగ్తో ఐ హ్యాడ్ సమ్ ఇష్యూ. బట్ నేను చెప్పినట్టే నాకు కాల్ మీ ఓల్డ్ స్కూల్ ఆర్ ఎనీథింగ్, బట్ నాకు ఇందులో జెనీలియా గారి బ్యాక్ స్టోరీ అండ్ ఆ క్యారెక్టర్కి ఎటువంటి ఆ రెజల్యూషన్ రావడము, అవన్నీ దట్ టూ ఇస్ డన్ యూజింగ్ వన్ జామెట్రీ బాక్స్, ఇవన్నీ ఓల్డ్ స్కూల్ విషయాలు అలాగా అనిపిస్తాయి. బట్ వెన్ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ స్క్రీన్ దే ఆర్ యాక్చువల్లీ గుడ్. అండ్ మనకు తెలుసు ఈ సినిమా ఇంటెన్షన్, ప్రయారిటీ ఏంటి అంటే కిరీటి ఆ యాక్టర్కి ఒక లాంచ్ క్రియేట్ చేయడం, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం. అండ్ యాజ్ అ ప్రాజెక్ట్ టు లాంచ్ హిమ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్. ఇంకొకరిని వేరే వాళ్ళ నేమ్స్ చెప్పి ఐ డోంట్ వాంట్ టు డిస్రెస్పెక్ట్, బట్ ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ డెబ్యూ. ఎస్పెషలీ ద డాన్సెస్ అండ్ ఆల్ సాలిడ్ ఉన్నాయి. చెప్తున్నా కదా, ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ అన్ని కూడా ఆ స్టోరీకి సంబంధించి, ఆ స్టోరీలో నుంచి వచ్చే ఆ ఎమోషనల్ మూమెంట్స్, ఆ హానెస్ట్ మూమెంట్స్. లైక్ ఒక ఫోన్ కాల్తో ఒక మూమెంట్ ఉంటుంది, వన్ ఇంటరాక్షన్ బిట్వీన్ రవిచంద్రన్ అండ్ జెనీలియా. అది ఇట్స్ రియలీ అ వెరీ గుడ్ సీన్. ఆ సీన్ వచ్చే కాంటెక్స్ట్ కి, ఆ సీన్ వచ్చే సిచ్యువేషన్ కి బాగుంటది. అటువంటి మూమెంట్స్ ఏవైతే స్టోరీలో నుంచి వస్తున్నాయో ఆ మూమెంట్స్ అన్ని బాగుంటాయి. కానీ ఇప్పుడు సినిమా కోసం, ప్రెజెంటేషన్ కోసం ఒక హీరోయిజం ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటారు కదా, దోస్ ఫీల్ బిట్ ఆర్టిఫిషియల్. సో దట్ ఈస్ హౌ జూనియర్ ఈస్ బ్యాలెన్స్డ్ ఇన్ అ వే. బట్ ఓవరాల్ ఐ వుడ్ సే జూనియర్, ఇది క్లీషేడ్ లైనే అవ్వచ్చు, బట్ ఐ విల్ సే దే జూనియర్, ఇట్ హ్యాస్ ఇట్స్ హార్ట్ ఇన్ ద రైట్ ప్లేస్, ఇట్ హ్యాస్ ఇట్స్ moments, and as a launch project it definitely succeeds. As a film also it is decent, but flaws అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. So yeah, that's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.